నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు ప్రతిస్పందనగా భారత నౌకాదళం అయితే అరేబియా సముద్రంలో ఆల్రెడీ ప్రతీకార కార్యకలాపాలు ప్రారంభించిందని చెప్పాలి. ఒక రకంగా కొంతమంది ఇది వార్ అంటలేదు. అండ్ శుక్రవారం తెల్లవారుజామున పాకిస్తాన్కు చెందినటువంటి చాలా లక్ష్యాలపై ఈ చర్యలన్నీ కూడా చేపట్టినట్టుగా విశ్వసనీయ వర్గాలు వెల్లడిస్తూ ఉన్నాయి. అండ్ మోరోవర్ జమ్మూ కాశ్మీర్తో పాటు రాజస్థాన్లోని జైసల్మేర్ ఇలాంటి ప్రాంతాలపై పాకిస్తాన్ క్షిపణి కానీ డ్రోన్ దాడులకు కానీ విఫలయత్నం చేసింది మనకు తెలుసు. మరి ఈ దశలో గురువారం అయితే జమ్మూ నగరంతో పాటు జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి ఆర్ఎస్పురా, అలాగే అర్నియా, సాంబా, హీరానగర్ లాంటి సెక్టర్లపై ఇలాంటి పలు ప్రాంతాలపై పాకిస్తాన్ అయితే క్షిపణులు ప్రయోగించినట్టుగా మనకు తెలిసింది. అయితే భారత వాయు రక్షణ వ్యవస్థలన్నీ కూడా చూస్తే ఈ క్షిపణులన్నింటినీ కూడా చాలా సక్సెస్ఫుల్గానే అడ్డగించి దాదాపుగా నిర్వీర్యం చేశాయని చెప్పచ్చు. అండ్ మోరోవర్ ఏంటంటే పఠాన్కోట్లో షెల్లింగ్ జరిగినట్టుగా కూడా, జైసల్మేర్లో డ్రోన్లను కూల్చివేసినట్టుగా కూడా సమాచారం ఉంది. అండ్ ముందు జాగ్రత్త చర్యగా చండీగఢ్ కానీ, మొహాలీ కానీ, శ్రీనగర్ కానీ ఇలాంటి చాలా సిటీస్లో కరెంట్ సరఫరా అంటే విద్యుత్ సరఫరా కూడా నిలిపివేశారు. జమ్మూ, పఠాన్కోట్, ఉధంపూర్లో ఉన్నటువంటి సైనిక స్థావరాలే లక్ష్యంగా జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి అంతర్జాతీయ సరిహద్దు వెంబడి పాకిస్తాన్ అయితే డ్రోన్లు, క్షిపణులతో దాడులకు ప్రయత్నించిందని చెప్పాలి. అసలు ఒక నిర్దేశిత ప్రామాణిక కార్యాచరణ పద్ధతులు అంటే SOPs అంటారు వీటిని. వీటి ప్రకారం కెనైటిక్ అలాగే నాన్ కెనైటిక్ సామర్థ్యాన్ని ఉపయోగించి ఈ ముప్పులన్నీ కూడా తక్షణమే నిర్వీర్యం చేశారు. ఇక ఎలాంటి ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ జరగలేదంటూ కూడా రక్షణ మంత్రిత్వ శాఖ ఎక్స్ వేదికగా ఆల్రెడీ ఒక ప్రకటన కూడా చేసింది. అండ్ ఇండియా అయితే తన సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడానికి, తన ప్రజల భద్రతను నిర్ధారించడానికి కూడా పూర్తి స్థాయిలో సంసిద్ధంగానే ఉంది అని కూడా ఆ ప్రకటనలో పేర్కొనడం జరిగింది. మరి ఇదిలా ఉంటాయి, భారత్ ఒక్క తాటిపై నిలుస్తోంది. ముఖ్యంగా బిజినెస్ టైకూన్స్ అయినటువంటి అంబానీ కానీ, ఆదానీ కానీ ఇలాంటి వాళ్ళు సైతం దీనిపై స్పందిస్తున్నారు. భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న ప్రస్తుత తరుణంలో వాళ్ళు అంటే అపర కుబీర్లుగా ఉన్న ముఖేష్ అంబానీ కానీ, గౌతమ్ అదానీలు కానీ స్పందించారు. పాక్తో యుద్ధంలో భారత్కైతే తమ పూర్తి మద్దతు ఉంటుందని అండ్ వీళ్ళిద్దరూ ఈ విషయాన్ని ప్రకటించడం జరిగింది. దేశానికి ఏం కావాలన్నా కూడా తాము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని ఇది అర్థం చేసుకోవాలి క్లియర్గా వాళ్ళు తెలియజేశారు. మరి ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా కూడా ఒక ప్రకటన కూడా చేశారు. మరోవైపు చూస్తే జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి ఇంటర్నేషనల్ బౌండరీస్ దగ్గర ఉన్న కీలక సైనిక స్థావరాలపై పాకిస్తాన్ అయితే డ్రోన్లు, క్షిపణులతో దాడి చేసేందుకు ప్రయత్నించింది. భారత భద్రతా దళాలు ఇదంతా కూడా సమర్థవంతంగా తిప్పికొట్టాయని భారత రక్షణ శాఖ కూడా ఒక ప్రకటనలో చెప్పడం జరిగింది. మరి ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ సంభవించలేదని కూడా స్పష్టం చేస్తోంది. మోరోవర్ జమ్మూలోని పఠాన్కోట్ కానీ, ఉధంపూర్లో ఉన్నటువంటి మెయిన్ ఆర్మీ క్యాంపులు అంటే సైనిక కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులకు ప్రయత్నించినట్టుగా కూడా మన డిఫెన్స్ వర్గాలు వెల్లడిస్తూ ఉన్నాయి. అండ్ శత్రువుల నుంచి ముప్పును పసిగట్టిన వెంటనే ఇండియన్ ఆర్మీ తమ కార్యాచరణ నిబంధనలకు అనుగుణంగానే రియాక్షన్ కూడా చేస్తోంది, రియాక్ట్ అవుతోందని చెప్తున్నారు. అండ్ భౌతికంగా కానీ అంటే అభౌతికంగా అంటే కెనటిక్, నాన్ కెనటిక్ మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఆ యొక్క సామర్థ్యాలను ఉపయోగించి ఈ ముప్పులన్నీ కూడా తక్షణమే నిర్వీర్యం చేస్తున్నట్లుగా కూడా అధికారులు వెల్లడించడం జరిగింది, మనం చూసాం. అండ్ భద్రతా దళాల సత్వర ప్రతిచర్య వల్ల అసలు ఎలాంటి ప్రాణ నష్టం కూడా జరగలేదని, సైనికాస్తులకు కూడా ఎటువంటి నష్టం కూడా కలగలేదంటూ రక్షణ శాఖ అయితే తన ప్రకటనలో ఆల్రెడీ పేర్కొనడం కూడా జరిగింది. అలాగే దేశ ఇంటిగ్రిటీకి అంటే సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడానికి, ప్రజల భద్రతను నిర్ధారించడానికి కానీ ఇండియా అయితే ఎప్పుడూ పూర్తిగా సిద్ధంగానే ఉంటుందని ఈ సందర్భంగా పునరుద్ఘాటించడం కూడా జరిగింది ఇండియన్ ఆర్మీకి సంబంధించి అండ్ రక్షణ శాఖ. అలాగే సరిహద్దుల్లో ఎలాంటి దుందుడుకు చర్యలైనా కూడా ఎదుర్కోవడానికి ఇండియన్ ఆర్మీ అయితే సర్వం సన్నద్ధంగా ఉందంటూ ఈ ఘటన మరోసారి నిరూపించిందని కూడా ఆల్రెడీ డిఫెన్స్ వర్గాలు చెప్తూ ఉన్నాయి. అండ్ ముఖ్యంగా చూస్తే ఇంటర్నేషనల్ బౌండరీస్ దగ్గర సెక్యూరిటీని మరింత కట్టుదిట్టం చేసినట్టుగా ఆ అనుమానాస్పద కదలికలపై కూడా నిరంతరం వాళ్ళు నిఘా కొనసాగుతున్నట్లుగా కూడా రక్షణ శాఖ అయితే తన ప్రకటన ద్వారా కూడా తెలియజేస్తోంది. ఇలాంటి ఘటనలు మళ్ళీ రిపీట్ కాకుండా దాదాపుగా అన్ని చర్యలు తీసుకుంటున్నామని కూడా స్పష్టం చేస్తోంది. సరే, ఇదిలా ఉంటాయి, గురువారం మొత్తం చూస్తే కనుక భారత్పై దాడులకు పాక్ చేసిన ప్రయత్నాల్లో ఈ ప్రయత్నాలన్నీ కూడా గాల్లోనే కలిపేసింది భారత్ అని చెప్పచ్చు. రాత్రి 10-11 గంటల మధ్యలో
కౌంటర్ అటాక్స్ స్టార్ట్ చేసినట్టుగా కూడా మనకు తెలుస్తోంది. మరోవైపు పాక్ అయితే డ్రోన్స్ క్షిపణులతో దాడులను అడ్డుకోవడానికి రక్షణ వ్యవస్థలను రంగంలోకి దించింది. ఇందులో భాగంగా మనకి సంబంధించి S-400, L-70, ZS-U-23తో పాటు షీక్లా అంటే గగనతల రక్షణ వ్యవస్థలను పూర్తి స్థాయిలో మోహరించింది. అండ్ ఈ సందర్భంగా మోడీ, అజిత్ దోవల్ ఎమర్జెన్సీ మీటింగ్ కూడా పెట్టుకున్నారు. ప్రస్తుతానికి పాక్ దూకుడు ప్రదర్శిస్తున్న వేళ ఇండియా కౌంటర్ స్టార్ట్ చేసిందని కూడా తెలుస్తూ ఉంది. అండ్ హస్తిన్లో కీలక సమావేశం కూడా ఆల్రెడీ మొదలైంది ఎర్లీ మార్నింగే. ఇందులో భాగంగానే ప్రధాని మోడీతో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ అత్యవసరంగా సమావేశం అయ్యారు. అండ్ ముఖ్యంగా మరోవైపు చూస్తే కనుక త్రివిధ దళాధిపతులు కానీ చీఫ్ డిఫెన్స్ స్టాఫ్తో రక్షణ మంత్రి అయితే రాజ్నాథ్ సింగ్ భేటీ అయ్యారు. అండ్ ఆపరేషన్ సింధూర్ 2.0 దిశగా కూడా అంటే ఒక రకంగా వార్ 2 అని చెప్పాలి దీన్ని భారత్ అయితే ఆలోచిస్తోంది. ఇక పూర్తి స్థాయి యుద్ధాన్ని ప్రకటించే అవకాశం ఉందా లేదా అనేటువంటి చర్చ కూడా బలంగా మొదలైందని మనకు తెలుస్తోంది. అయితే అన్ని విధాలా కూడా పాక్ ఇప్పుడున్న పరిస్థితుల్లో భారత్కు ఇదే సువర్ణ అవకాశం అనే కామెంట్స్ కూడా పలువురు రిటైర్డ్ ఆర్మీ అధికారుల నుంచి కూడా మాటలు వినబడుతూ ఉన్నాయి. అంటే రిటైర్డ్ పర్సనాలిటీస్ కూడా చెప్తూ ఉన్నారు ఇదే సరైన టైం కొట్టండి. ఇక భారత్ ఉపయోగిస్తున్నటువంటి వెపన్లను చూస్తే కనుక రష్యా మేడ్ S-400 క్షిపణి వ్యవస్థ ఇది 400 కిలోమీటర్ల దూరం వరకు కూడా టార్గెట్లను గుర్తించి సర్వనాశనం చేయగలదు. సో ఇది 4 రకాల క్షిపణులతో శత్రు విమానాలని అలాగే క్రూయిజ్ బ్యాలిస్టిక్ క్షిపణుల్ని ఖచ్చితంగా టచ్ చేస్తుంది. అంతేనా, UAS అంటే అన్మాన్డ్ ఏరియల్ సిస్టమ్స్ అంటారు. అంటే డ్రోన్స్ అనమాట. అంటే ఎక్కడో ఉన్న ఆపరేటర్ వీటిని కంట్రోల్లోకి తీసుకుని దాడి చేయిస్తూ ఉంటాడు. అంటే వేరే చోట నుంచి వీటికి సిగ్నల్స్ ఒక రకంగా అంతూ ఉంటాయి. ఇలాంటి రేడియో ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ను డ్రోన్ కంట్రోల్ సిగ్నల్స్ను పసిగట్టే సిగ్నలింగ్ ఇంటెలిజెన్స్ వ్యవస్థల్ని ఇండియా వద్ద చాలా ఉన్నాయి. మరి వీటి ద్వారా ఆ డ్రోన్ల ఉనికిని కానీ కదలికలు కానీ కనబెడుతూ ఉంటారు. అలాగే డ్రోన్లు పనిచేయకుండా వాటిని స్తంభింపజేయగల జామింగ్ కానీ స్పూఫింగ్ కానీ ఇలాంటి వ్యవస్థలు కూడా మన వద్ద చాలా ఉన్నాయని చెప్పచ్చు. వీటిని ఉపయోగించినా కూడా డ్రోన్ అయితే ముందుకు వస్తుందంటే దాన్ని ముందుగానే గమనించి కూల్ చేయడానికి గన్స్ లేజర్ బేస్డ్ సిస్టమ్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. అండ్ మోరోవర్ హైదరాబాద్లో ఉన్న భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ BEL ఈ యాంటీ డ్రోన్స్ వ్యవస్థను రూపొందించింది. ఇవి కాకుండా మన DRDO డ్రోన్ డిటెక్షన్ అండ్ డిస్ట్రక్షన్ సిస్టమ్ను కూడా ఇండియా తన పశ్చిమ సరిహద్దుల్లో మోహరింపజేసింది. సో వీటి వల్లే పాక్ డ్రోన్లను అడ్డుకోగలిగిందనమాట. ఇక పాక్ క్షిపణులను అడ్డుకోవడంలో భారత్ అయితే దేశీయంగానే రూపొందించినటువంటి ఆకాశ క్షిపణులు కావచ్చు అండ్ మోరోవర్ భారత్ ఇజ్రాయెల్ సంయుక్తంగా రూపొందించినటువంటి బరాక్ 8 క్షిపణులు కావచ్చు ఇవన్నీ కీలక పాత్ర పోషించాయి. అండ్ రష్యా నుంచి ఇటీవల కొనుగోలు చేసిన ఇంతకుముందు చెప్పిన S-400 క్షిపణి వ్యవస్థ కూడా చాలా కీలకమైన పాత్ర నిర్వహించినట్టుగా రక్షణ రంగ నిపుణులు అందరూ చెప్తున్నారు. మరి వీటిలో S-400 గురించి మాత్రం చాలా శక్తివంతమైందని చెప్పచ్చు. భారత సైన్యం ఇటీవల 3 S-400 రెజిమెంట్లను రష్యా నుంచి దిగుమతి చేసుకుంది, కొనుగోలు చేసింది. మరి ఈ వ్యవస్థకు భారత్ సుదర్శన్ చక్ర అని కూడా పేరు పెట్టింది. సో ఈ విధంగా ప్రస్తుతానికైతే మాత్రం ఫ్రైడే ఎర్లీ మార్నింగ్ కూడా గత రాత్రి అంటే గురువారం రాత్రి ఆల్రెడీ చేసినటువంటి దాడులకు సంబంధించి శకలాలన్నీ కూడా ఆల్మోస్ట్ ఆల్ ముఖ్యంగా పాక్ ఇండియా సరిహద్దు గ్రామాల వద్ద దొరుకుతూ ఉన్నాయి. పాకిస్తాన్ ఎంత కుటిల యత్నాలు చేస్తూ ఉన్నా కూడా ప్రతిదీ ఆల్మోస్ట్ ఆల్ గగనతలంలోనే పేల్చివేస్తున్నటువంటి ఇండియన్ డిఫెన్స్ ఫోర్స్ కావచ్చు అలాగే త్రివిధ దళాలకు సంబంధించి అందరూ కూడా హ్యాట్సాప్ చెప్తూ ఉన్నారు. ఆల్మోస్ట్ ఆల్ సమీప గ్రామాల్ని ముఖ్యంగా ఎక్కడైతే సరిహద్దు గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాలపై అమాయక ప్రజలపైనే పాకిస్తాన్ తన ప్రతాపం చూపిస్తోంది. వీటన్నిటికీ ఖచ్చితంగా భారీ మూల్యం చెల్లించుకోవాలని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా చెప్పుకొస్తున్నారు. మొత్తానికి ఓవరాల్గా ఒక 24 అవర్స్ క్రితం నుంచి ఇప్పటివరకు జరుగుతున్నటువంటి ఈ విషయాలన్నీ కూడా ప్రస్తుతానికైతే హైలైట్ అవుతూ ఉన్నాయి. మొత్తం యావత్ ఇండియా కూడా ప్రధాని మోడీని అలాగే రక్షణ శాఖ మంత్రిని త్రివిధ దళాధిపతుల్ని అండ్ ఎయిర్ చీఫ్ మార్షల్ కావచ్చు ఇలా అందరినీ కూడా కీర్తిస్తూ ఉన్నాయి. యావత్ ఇండియా అంతా కూడా ఒకటవుతోంది. మనం ఇంతకుముందు చెప్పినట్టుగా మిలియనీర్స్ కూడా ఒత్తాసు పలుకుతూ ఉన్నారు. ఎంతో ఏది కావాలంటే ఆ సహాయం చేయడానికి కూడా ముందుకు వస్తూ ఉంటున్నారు. మరోవైపు పెద్దన్న అమెరికాకు సంబంధించి ఆల్రెడీ మొన్న పర్యటనలో ఉన్న ఉపాధ్యక్షుడు కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ విషయంలో మేము కలుగజేసుకోం, ఇరు దేశాలు కూడా అంటే ఇండియా అండ్ పాకిస్తాన్ కూర్చుని ఈ విషయానికి సంబంధించి మాట్లాడుకుంటే బెటర్ అన్న విషయాన్ని కూడా ఆయన చెప్పడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో ప్రస్తుతానికైతే మాత్రం పాకిస్తాన్ని కూకటి వేళ్లతో సహా పెకిలించడానికి
పాకిస్తాన్కి అంటే వారి రక్షణ వ్యవస్థలు కావచ్చు, వాళ్ళకి సంబంధించి వెపన్స్ కావచ్చు, ఏవి కూడా పని చేయకుండా చేసేటువంటి పరిస్థితుల్లోనే ఇండియా ఉంది. అండ్ మోర్ ఓవర్ పాకిస్తాన్ అయితే మాత్రం తాను గతం నుంచి చేస్తున్నటువంటి పనులే అంటే చాలా వరకు ఇతర కంట్రీస్ నుంచి, IMF నుంచి అంటే ఇంటర్నేషనల్ మానిటరింగ్ ఫండ్ తెలుసు కదా, ఇక్కడి నుంచి కూడా చాలా వరకు కూడా లోన్స్ తీసుకుంటోంది. అవన్నీ కూడా ఉగ్రవాదుల్ని పెంచి పోషించడానికి మాత్రమే ఉపయోగిస్తోంది. అందులో భాగంగానే రీసెంట్గా ఇప్పుడు కూడా ఆల్రెడీ అర్జిస్తోంది తనకి చాలా వరకు లోన్స్ కావాలి అని చెప్పేసి, చాలా వరకు మాకు అవసరం అవుతుంది, ఇప్పుడు ఎంతో ఏం చేయాల్సిన అవసరం ఉంది అని కూడా చెప్పుకొస్తోంది. ఇదంతా కూడా ఇండియాపై అక్కసు తీర్చుకోవడానికి, అక్కసు వెళ్ళగక్కడానికి, ఇండియాతో యుద్ధం చేయడానికి, అలాగే ఆ యుద్ధ క్షిపణులను కానీ వాటిని కొనుగోలు చేయడానికి. మోరోవర్ వెనకాల ఎలాగో చైనా ఉంది. చైనా నుంచి కొన్న వెపన్సే ఇక్కడ ఉన్న అంటే సమీప గ్రామాల్లో, సరిహద్దు సమీప గ్రామాల్లో ఉన్నటువంటి వెపన్స్లో కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో ఇన్ని రకాలుగా పాకిస్తాన్ కుటిల యత్నాలకు దిగుతోంది. ప్రజెంట్ అయితే మాత్రం అక్కడ సరిహద్దు ప్రాంతాల్లో అయితే చాలా శకలాలు దొరుకుతున్నాయి. చూడాలి ఇక ఇలాంటి మరిన్ని యుద్ధానికి సంబంధించి, వార్కి సంబంధించి, అలాగే అక్కడ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ సంబంధించి మరిన్ని అప్డేట్స్ కోసం రెగ్యులర్గా తెలుగు రాజ్యం ఛానల్ని వాచ్ చేస్తూ ఉండండి. సో ఇప్పటివరకు ఉన్న లైవ్ అప్డేట్స్ అయితే మాత్రం ఇవి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.